ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులను పోలింగ్ బూత్లకు తరలించవలసిన బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని బోండా ఉమా సూచించారు. ది వెన్యూ కన్వెన్షన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాములతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తున్నామని, పట్టభద్రులు ఖచ్చితంగా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు, టీచర్లు అన్ని వర్గాల వారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ విజయం అందించారని, అదే ఒరవడితో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆళ్లపాటి రాజా గెలుపు ఖాయమని, అయితే భారీ మెజారిటీ అందించే విధంగా పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు.